నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనము. మరి తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం. మరి ఒకప్పుడు రాజులు ఏలిన మరి సంస్థానంలో ఉన్నాం ప్రస్తుతం మనము. ఇక్కడ నిత్య అన్నదానం చేస్తూ అన్నపూర్ణేశ్వరి ఆశ్రమంగా పేరు ప్రసిద్ధిగాంచి మరి ఈరోజు పంచమ వార్షికోత్సవానికి మన ఊరు మన ముచ్చటి ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ ఆశ్రమంలో నేను గత సంవత్సరం కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఈ ఆశ్రమంలో ఎప్పుడు అనునిత్యం కనిపిస్తూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంటున్నారు. గత సంవత్సరమే మనం తీసుకోవాలనుకున్న సమయం లేక అందుబాటులోకి రాలేకపోయారు. వాళ్ళు ప్రచారానికి దూరంగా ఉంటారు. నేను పొద్దు నుంచి కూడా కొంచెం 2 నిమిషాలు మాట్లాడమంటే మాకు వద్దన్నారు. అయినా మన పని అదే కనుక మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి పేరేంటి, ఈ ఆశ్రమంతో అనుబంధం ఏమిటి, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు అని కూడా మొత్తం పూర్తి వివరాలు వారి మాటల్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మీ పేరండి? నా పేరు అనంతరెడ్డి. ఎక్కడ మీ స్వగ్రామం? ఎక్కడ? మా స్వగ్రామం పుర్లకుంట, జనగాం గ్రామ పంచాయతీ పుర్లకుంట, మండలం నారాయణపురం, సంస్థ నారాయణపురం. ఇక్కడ ఇదే మండలం. మా జనగాం గ్రామ పంచాయతీ పుర్లకుంట. నా పేరు అనంతరెడ్డి. మా నాన్న పేరు శంభారెడ్డి. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు ఏమిటి? మా నాయన పేరు శంభారెడ్డి, మా అమ్మ పేరు నర్సమ్మ. వాళ్ళు వ్యవసాయమే. ఎంతమంది మీరు అన్నదమ్ములు? మేము అన్నదమ్ములం 6గురం. నేనే 6వ గాయని, చిన్నాయని, ఒక అక్క, నేనే చిన్న. మా నాయన మాత్రం ఆధ్యాత్మికంగా ఉండేవాడు. ఏంటంటే ప్రతి క్షణము రామ 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 అనేవాడు. కానీ నాకు ఈ రామ అనేది తెలియదు, భక్తి అనేది తెలియదు. నేను మాత్రం 2002 వరకు మాత్రం 2002 వరకు భక్తి అనేది అటు భక్తి లేదు అనను, ఉన్నది అనను. నేనేందంటే కష్టార్జితాన్ని నమ్ముకొని, కష్టాన్ని నమ్ముకుంటా, కర్మని నమ్ముతా. నేను అంతే. కర్మ చేయాలి. ఆ కర్మ అయిన ఏంటంటే సత్కర్మను చేయాలి, దుష్కర్మను చేయొద్దు. ఒక ఇతరులని, ఏ ప్రాణిని కూడా మనం హింసించొద్దు, బాధ పెట్టొద్దు అనేది ఒకటి. నేను ఆ దాని మీదనే పోయేది. కానీ నేను మాత్రం ఆధ్యాత్మికం, పూజలు ఇవన్నీ మాత్రం 2002 వరకు మాత్రం తెలియదు నాకు. అంటే మా ఇంట్లో ఆమె చేసేది, కానీ నేను మాత్రం పూర్తి వ్యతిరేకం పూజలకు. నల్లగొండ జిల్లా పుట్టినందుకు వ్యతిరేకమా? అట్లానే ఏం లేదు. మా నాయన ఉండేది, మా నాయన మామూలుగా రామరామని తలుస్తుండేది. భక్తి ఉన్నది. కానీ ఏంటంటే ఈ రాళ్ళను పెట్టి పూజ చేస్తే మనకేమొస్తుంది? ఈ టైంలో మనం ఏదన్నా చేసుకున్నాం అనుకో, ఓ 10 రూపాయలు వస్తాయి కదా. ఆ 10 రూపాయలని కొబ్బరికాయ కొడితే అప్పుడు ఏంటంటే 4 రూపాయలు. ఆ 4 రూపాయలు 10 మందికి పంచితే 10 పావులాలు వస్తే వాళ్ళకు అక్కర వస్తుంది. కానీ కొబ్బరికాయ 4 రూపాయలు పెట్టి కొబ్బరికాయ తెచ్చి ఆడ కొడితే తింటాం, లేకపోతే అది పారేస్తాం. దానివల్ల వృధానే కదా. ఎందుకు అట్లా చేయాలనేది నా ఆలోచన అట్నే ఉండేది. ఆమె మాత్రం గురువారం అంటే ఉపవాసం చేసేది, బాబా భక్తి చేసేది, అన్నీ చేస్తుండేది. కానీ నేను మాత్రం ఏ పూజ చేయకపోయేది, కష్టాన్ని మాత్రం చేసేది, నమ్మేది అన్నట్టు. కానీ ఎవరిని కూడా నష్టపెట్టొద్దు, ఇతరుల సొమ్ము ఆశించొద్దు, పుణ్యానికి వస్తుందంటే తీసుకోవద్దు అనేది ఒకటి నా కాన్సెప్ట్. అంతే. మరి అంతగా భక్తి అంటేనే అటు లేకుండా ఇటు ఉన్న వ్యక్తివి ఈరోజు ఈ అన్నపూర్ణ ఆశ్రమం అని అట్టి పెట్టుకొని అనేక రకాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఇంతలో అంత మార్పు ఎలా సాధ్యమైంది? ఎక్కడ మీకు కనువిప్పు కలిగింది? అదంతా ఈశ్వరుని అనుగ్రహం, మనదేం లేదు. నాకేంటంటే నేను రెడ్డి. కానీ మేము పుట్టింది ఇక్కడ మిర్యాలగూడెం వెళ్ళిపోయినాం. 93లో వెళ్ళిపోయి పెళ్లి కాగానే పుట్టినప్పటికీ మీరు వెళ్ళిపోయారు. మేము మిర్యాలగూడెం వెళ్ళిపోయి అక్కడ కిరాణా షాప్ నడిపించిన. ఒక 25 సంవత్సరాలు కిరాణా షాప్ నడిపించినాం. 2002లో మాత్రం ఎందుకో నాకు అనుకోకుండా మా ఊర్లో ఒక పురాతన శివాలయం, ఒక చిలకలు ఉండేది, దొరవారి చిలకలు ఉండేది. మేము చిన్నప్పుడు అందులో ఆడుకునేది, మేకల కాడికి పోయి ఆడుకునేది. ఒకరోజు మాత్రం మా పక్కన కన్యకా పరమేశ్వరి ప్రతిష్టాపన అవుతుంటే ఆ రోజు ఇక్కడ వచ్చి మనం జాతర చేసి, ఇక్కడ గుడి కట్టి, కళ్యాణం చేసి, రథోత్సవం చేసి, ఊరేగింపు చేసి అన్నీ చేస్తున్నట్టు నాకు ఒక కళలాగా అనిపించింది. నేను అప్పుడు కూడా నమ్మలే. ఏదో పెళ్లి అయిపోయింది, పిల్లలు అయ్యారు. నేను అప్పటికి కూడా నమ్మలేదు.
నా పెళ్లి 1991 అయింది. మా వాడేమో 1994లో పుట్టిండు. మీ 90 అంటే అప్పుడు నేను ఒకటో తరగతి నీ పెళ్ళి అయినప్పుడు. నేను 2002లో నాకు ఇట్లా అనిపిస్తే ఏమోలే అనుకున్నాం. అదే 2003 శివరాత్రి నాడు ఇక్కడికి వచ్చే వరకు నాతో పాటు ఒక ముగ్గురికి అట్లా అనిపిస్తే ఆడ చిన్న కార్యక్రమం చేస్తారు. నేను పోయినా చూసినా అప్పుడు అనుకున్నా, ఓ ఇది నిజమైతట్టుంది అని మనసులో అనుకున్నా శివరాత్రి రోజే. మళ్ళీ వెళ్ళిపోయినాం కానీ నేను సంవత్సరం నాన్న కూడా ఏం అనుకోలేదు. ఇంకా వారం రోజులు శివరాత్రి ఉందనగా ఇంట్లో దీపం పెట్టిన. ఆ రోజు దీపం పెట్టి, అయ్యా నీ కోసం వెళ్తున్నా, ఎవరన్నా ఇస్తే దానికి నేను ఒక 5110 కలిపి నీకు ఇస్తానని మనసులో అనుకొని ఒక బుక్ పెన్ను తీసుకొని బయటికి వెళ్ళిన. అది అప్పుడు ఏమైందనంటే ఒక 12,000 ఇచ్చారు. అడిగిన వాళ్ళల్లో ఒక 12,000 ఇచ్చారు. 12,000 అంటే నేను ఒక 5,110 కలిపి పంపిస్తే, ఆ రోజు శివరాత్రి రోజు వచ్చిన ఏదో చిన్నపాటి కార్యక్రమం చేస్తుంటే మా ఇంట్లో మీ ఊర్లో మిర్యాలగూడనా ఈడ పుర్లకుంటల జనగాంలో. అయితే అప్పటికి నన్ను వ్యతిరేకించి, అప్పుడు ఏంటంటే మా పరిస్థితి కొంచెం తీసుకునే పరిస్థితి ఉంది కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ వద్దు అని అంటే లేదు చేయాలి మనం అని వచ్చినాము. ఏదో ఆ రోజు అనుకోకుండా ఏమీ లేను, గుడి కూడా లేని ప్రదేశంలో కళ్యాణం చేసినాము. ఆ కళ్యాణం చేసినాక ఒక నెల 2 నెలల్లో నాకు నేను చేసే ఆదాయంలో 1,50,000 కలిసి వచ్చింది. నాకు 1,50,000 కలిసి వస్తే 1,00,000 రూపాయలు పెట్టి ప్లాట్ కొనేసిన. అప్పటి నుంచి ఆ రోజు నుంచి నేను ఏమనుకున్నా అంటే, స్వామి నాకు 100 రూపాయలు కలిసి వస్తే 10 రూపాయలు నీవి, 90 రూపాయలు నావి అనుకొని చేస్తున్నాం. అట్లా నేను ప్రతి పనిలో వస్తూ ఉంటే ఎమ్మడే 10 రూపాయలు తీసి పక్కకు పెట్టేది. ఎప్పటికప్పుడు ఆ డబ్బులు పంపించి ఇక్కడ గుడి కట్టడం, దాని స్లాబ్ పోపియటం, బోర్ వేయటం, ధ్వజస్తంభం తేవటం అన్నీ చేసుకుంటూ వచ్చే వరకు మా ఊర్లో ఏంటంటే ఇప్పుడు ఏమీ లేనోడు వచ్చి గుడి కడుతుండు ఇవన్నీ చేస్తుండని కొద్దిగా ఈర్ష్యాభావం, స్వార్థం పెరిగిపోయి గుడికాడికి రానియొద్దు ఈయనని కొన్ని నన్ను ఇబ్బందులు పెట్టి కొంచెం రకరకాల ప్రాబ్లం సృష్టించి ఆ కొట్లాటలు జరిగి పోలీస్ స్టేషను, కోర్టు, జైలు కూడా పోయినా. 10 రోజులు జైలుకు కూడా పోయినా మిర్యాలగూడలో. 10 రోజులు జైలు. శివాలయం అనే జోడి మిర్యాలగూడ మీరు ఉన్న దగ్గర కాదు, ఈడ జనగాం జరిగింది ఏమో ఇక్కడే అన్నట్టు. ఇక్కడ ఈ ఊరోళ్ళు ఈయన కూలి ఏం లేదు, అమ్ముకొని పోయినాక ఈడు ఎందుకు రావాలి, ఈయన ఎందుకు పెత్తనం అన్నట్టు అట్లా చేసుకుంటూ వచ్చినాక తీర ప్రతిష్టాపన వచ్చే వరకు నన్ను కొంచెం ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టినప్పుడు సరేలే అనుకొని దండం పెట్టి ఊకున్నా కూడా మళ్ళీ వాళ్ళే వచ్చి మా తప్ప అయింది, నువ్వు రావాలి ప్రతిష్టాపనకు. వాళ్ళు ఎవ్వరు పోయి అడిగినా కూడా ఏమైందని అంటే, ఆయన్ని ఆగం చేసి మీరెందుకు వస్తారు గుడికాడికి, మీరు రావద్దని ఇది చేసారు. ఇంకా అప్పుడు ఏమైందంటే మళ్ళీ వచ్చి నన్ను తీసుకుపోయారు. కానీ తీసుకుపోయినా కూడా ఏడికి పోయినా అందరూ తిట్టడం వాళ్ళకి ఇబ్బంది అయింది. ఎందుకు మీరు ఆయన మీ సొమ్ము ఏం తినడని ఆయన ఇబ్బంది పెట్టారు. వాళ్ళపైన విమర్శలు వస్తుంటే నేను వాళ్ళని వినలేక నేను పోలే. స్వామి నేను రానిగా మీరే చూసుకోరని అంటే వాళ్ళు చందాలు వసూలు చేసుకోరు, ఏం చేసారో ప్రతిష్టాపన చేశారు. అప్పుడు ఏమైందంటే ఆ గుళ్ళో ఉన్న లింగాన్ని ప్రాణఘట్టాన్ని తీసి వాడపిల్లి వేసి వచ్చారు. దానివల్ల ఏమైందంటే ఆ ప్రతిష్టాపన రోజు నేను లోపలికి పోతే నన్ను గుళ్ళకు అనుమతి లేకుండా చేస్తుండు భగవంతుడు. నన్ను ఎవరు మానవులు చేయట్లేదు, లోపల రానియట్లేదు. ఎంతమందిలంగా పోయినా ఎవరో ఒక అతీతమైన శక్తి భగవంతుడు నన్ను నెట్టేస్తుండు. నేను ఏడ్చుకుంటూ కూర్చున్నాను. నేనేం తప్పు చేసినాను ఎందుకు అని అంటే, నేను ఉన్నా అనరా గుళ్ళే చూడు అని అన్నాడు. చూస్తే ఏంటంటే అప్పటి లింగం ప్రాణఘట్టం లేదు కదా. నేను లేనురా, నన్ను తీసేసిర్రు, నేనే లేనప్పుడు నువ్వెందుకు పా అని అంటే అమ్మడే వెళ్ళి వచ్చినాం. అదే రోజు నైటు ఈ గుళ్ళకి వెళ్ళి ఆ పరమేశ్వరుడు ఎట్లా బయలుదేరిండంటే మంజునాథ సినిమాలో వెళ్ళినట్టు వచ్చిండు. మంజునాథ సినిమాలో ఇట్లా ఆయన పరమేశ్వరుడు ముందు నడుస్తుంటే శివలింగాలు వెనకంగా వస్తాయి కదా, అట్లా వచ్చి ఈ గుళ్ళకి వెళ్ళి వచ్చి ఎడిపోతాడో చూద్దామని నాకు అట్లా ఏంటంటే నాకు ఒక కళల రూపంగా చూపిస్తాడు నాకు ఏం జరిగింది. అది ఏడిపోతాడని చూస్తే వచ్చి మిర్యాలగూడెం యాదగిరిపల్లి చెరువు పక్కన నిలబడ్డాడు. ఆడికి వచ్చిండు, మాయమైపోయాడు. ఏంది ఈడికి వచ్చి మాయమైపోయి అనుకున్నప్పుడు సంవత్సరం తర్వాత అక్కడ ఒక లింగం బయటకు వచ్చింది. అదే ప్లేస్లో ఆ లింగం బయటకు వచ్చితే అందరు ఇట్లా లింగం వచ్చిందనగా నేను పోయిన దండం పెట్టినా వచ్చిన. ఆడ కూడా గుడి కడదామని చూస్తే ఊరోళ్ళు ఎవ్వరు చందాలు ఇవ్వట్లేదు. అప్పుడు నాకు వచ్చి ఏం చెప్తున్నా అంటే, నాకు నీ బలం ఇయ్యానికి ఆడ గుడి అవుతుంది, నేను ఇన్నే ఉంటాను అన్నాడు.
నా కాడ ఏం బలం ఉంది స్వామి, నన్ను ఎందుకు అని అంటే, లేదురా నువ్వు రా రా అని అంటే, నన్ను ఇంట్లో ఉండనీయకుంటే పోయినా ఇవన్నీ కళ రూపంలో జరుగుతున్నాయా అంటే కొన్ని వెనకంగా ఎవరు అతీతమైన శక్తి చెప్తుంటుంది అన్నట్టు. నీకు? కొన్నేమో కళల రూపంగా చూపిస్తాడు, కొన్నేమో అతీతమైన శక్తి వెనకంగా చెప్తుంటాడు, నడు నువ్వు పా అని చెప్తుంటాడు అన్నట్టు. అట్లా నేను ఇంట్లో ఉండలేక వెళ్ళిపోయి ఆడ నిలబడితే వాళ్ళు గుడి స్టార్ట్ చేద్దాం అని శంకుస్థాపన చేసారు. డబ్బులకు పోతే వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, ఎవ్వరు డబ్బులు ఇవ్వలేదు. ఇక ఇంతకుముందుకే శివాలయము, రామాలయము, అయ్యప్ప స్వామి గుడి, బ్రహ్మంగారి గుడి, ముత్యాలం గుడి అన్ని కట్టి, ఆంజనేయ స్వామి గుడి కట్టి అన్ని కట్టి డబ్బులు అన్ని మీరు తిని కూసురు, మళ్ళీ మీరు ఇది కొత్త ఇబ్బంది కదా అని ఎవరు ఇవ్వట్లేదు. అప్పుడు నన్ను పట్టుకపోయాడు, బలమి అంటే నేను అడిగిపోయినాక మనకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉండాడు, ఆయన నెల్లూరు ఆయన అడిగిండు ఏందనంటే, మనకేందనంటే ఒక రకమైన శరీరంలో ఆ ప్లేస్కి పోతే వైబ్రేషన్ వచ్చేస్తుంటుంది అన్నట్టు. వచ్చేసి అప్పుడు చెప్తాడు అన్నట్టు, ఏందనంటే ఇది ఫలానాలతో అయిద్దని చెప్తాడు. ఆయనకు చెప్పగానే ఆయన ఎమ్మడే ఎవరి పేరు అది చెప్పించిండు, ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఎమ్మడే వచ్చేసిండు. వచ్చి ఏందని అంటే నాకైతే తెలియదు, చెప్పింది ఎవరో చేపించుకునేది ఎవరో నాకు తెలియదు అని నేను అంటే, లేదు స్వామి చెయ్యాలి, నువ్వు చెప్పాలని అంటే, స్వామి చెప్తా కానీ ఒక దైవ కార్యం పట్టుకుంటే ఫస్ట్ మన భార్య పిల్లలు వ్యతిరేకిస్తారు. ఫస్ట్ విషయం మన భార్య పిల్లలు వ్యతిరేకిస్తారు, మన కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు, మన బంధువులు అందరూ వ్యతిరేకిస్తారు, ఊరంతా వ్యతిరేకిస్తుంది, మనని కొడతారు. అవును, ఇది కూడా జరుగుతుంది, కొడతారు. నేనే ఉదాహరణ చూసుకోను అని అంటే, లేదు స్వామి నేను భగవంతుని కోసం ఏదైనా చేస్తానన్నాడు. అంటే ఆయన మామూలుగా ఏంటంటే ఒక రాజకీయంగా ఉన్నాడు, ఆర్థికంగా ఉన్నాడు, ఆయన ఫైనాన్స్ బిజినెస్ చేసేట ఆయన కూనల కృష్ణ అని ఫైనాన్స్ బిజినెస్ చేసేట ఆయన రాజకీయంగా ఏంటంటే ఎంపీ కాడికైనా ఎమ్మెల్యే కాడికైనా చక్కగా ఇంట్లోకే పోతాడు, వాళ్ళతో అంత చనువుకుంటాడు అన్నట్టు ఆయన. అట్లా అని వచ్చిండు. అంటే నేను చేస్తా స్వామి అని అంటే, ఏదైనా నేను భగవంతుని కోసం నేను చేస్తా స్వామి, నాకు అవకాశం వచ్చింది నేను చేస్తాను. సరే రా అని మనకు తెలిసిన ఆయన ఒక ట్రాక్టర్ మెకానిక్ షెడ్డు, ఆయన సాయిబాబా భక్తుడు సోమన్ అని ఉండేది. వాళ్ళ షాప్లోకి తీసుకుపోయినా, గంధం పెట్టినా, కుంకుమ పెట్టినా, ఇట్లా ఆలింగనం చేసుకున్నా. ఆయన ఆలింగనం చేసుకోగానే ఆయన ఒంటి మీదకి వచ్చిండు. ఒంటి మీదకి రాగానే అందరు పరిచయం అవుతారు, ఏంది ఈయనకు దేవుడు ఇట్లా వచ్చేసిండు ఏందని. ఆ రోజు నుంచి మొత్తం ఆయనకే చెప్పటం మొదలుపెట్టిండు. ఆయనకు మొత్తం చెప్తుంటే పొద్దునట్టు పోగానే ఎవరైతే ఒక 5,000 ఇయ్యని వాళ్ళు లక్షలు ఇచ్చిర్రు. రా స్వామి కూసో కృష్ణ అని రాయమని అంటే, ఎంత రాయమంటామంటే, ఏమో నీకు తెలియదు రాసుకోరాదు, ఒకసారి ఇయ్యలేము కానీ 2-3 వాయిదాల మీద ఇస్తామని అంటే, సరే ఎట్లయినా. శివాలయం నిర్మాణం అయిందా? 5 కోట్లతోటి అయింది. 5 కోట్లతోటి? అద్భుతంగా. అసలే దేవాలయం వద్దన్న జాగాలో అది 5 కోట్లతోటి. 5 కోట్లతోటి. అది ఏందనంటే ఈశాన్యంలో 800 ఎకరాల చెరువు, యాదగిరిపల్లి చెరువు అని ఈశాన్యంలో ఉంటుంది. 800 ఎకరాల చెరువు అది. అక్కడ ఏందనంటే బోటింగ్ ఉంటుంది. ఇది గుడి అయినాకనే బోటింగ్ పెట్టారు. 800 ఎకరాల చెరువు. ఇప్పుడు చెరువు చుట్టూ ట్యాంక్ బండ్ లాగా రోడ్డు చేపించారు. ఆయన ప్రోద్బలం వల్లనే వచ్చింది చెరువు చుట్టూ. ప్రస్తుతం మీరు ఆయన కలుస్తుంటారు? ఎప్పుడు కలుస్తాం. ఆయన కూడా ఏంటంటే ప్రతి క్షణం శివరాత్రి కాడ ఏమైనా ఉత్సవాలు జరుగుతారా? శివరాత్రి ఏంది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది ఆడ ఉత్సవం. గుడి కట్టక ముందు కూడా నిత్య అన్నదానం చేసిండు. గుడి కృష్ణ, కూనల కృష్ణ, నెల్లూరు ఆయన. అవునా? అక్కడ నుంచి స్థిరపడ్డారా? ఇక్కడ స్థిరపడ్డారు వాళ్ళు. కూనల కృష్ణ